హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు రెయిన్బో తెలుగు నేస్తం ఛానల్ అండి. చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక మీదట వస్తూనే ఉంటాయి. అందరూ నాంపల్లి ఎగ్జిబిషన్ గురించి తెలుసు కదండి. నుమాయిష్ అని కూడా అంటారు. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్లో చాలా రకాల వస్తువులు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రకరకాల బట్టలు, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ ఐటమ్స్, అన్ని రకాల వుడెన్ ఫర్నిచర్స్, అన్ని రకాలు లభిస్తాయండి మనకు. కాకపోతే నేను ఈ స్టాల్లో కొనండి, ఇది దొరుకుతుంది, ఆ స్టాల్లో అది దొరుకుతుంది అని చెప్పను. మనకి ఏది అవసరమో అది కొనండి. మనకు ఏది యూస్ఫుల్లో అది తీసుకోండి. కాకపోతే బార్గెనింగ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ మనుషుల లోపల మంచి చెడు ఉన్నట్టే ఇక్కడ కొంచెం క్వాలిటీ లెస్ ఉంటాయి. చూసి ఐడెంటిఫై చేసి తీసుకోవాలి. మెయిన్గా నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక ఎగ్జిబిషన్ అని మనం అనుకుంటాం, కానీ ఇది గత సంవత్సరాల నుంచి, చాలా ఏండ్ల నుంచి ఇక్కడ ఎగ్జిబిషన్లో ఈ స్టాల్స్ వల్ల వచ్చిన ప్రాఫిట్లో ఎక్స్పెండిచరు అన్నీ పోను మిగులుతాయి కదండి ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్ నుంచి 36,000 మంది విద్యార్థులను చదివిస్తుందంట అండి. ప్రతి సంవత్సరం 36,000 స్టూడెంట్స్ని చదివిస్తుందంట. అందులో 30,000 మంది అమ్మాయిలేనటండి. ఈ విషయం నేను ఇక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళడం 2-3 ఇయర్స్ నుంచి కానీ తెలీదు. ఈసారి నేను అక్కడ వర్క్ చేసే మేనేజర్ని కలిసి తెలుసుకోవడం వల్ల ఈ విషయం నాకు తెలిసింది. అంటే పరోక్షంగా మనం కూడా ఏదో ఒక వస్తువు కొనడం వల్ల ఆ పిల్లల చదువుకి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతామండి. ఆ విధంగా మనకు అవసరం ఉన్న వస్తువులు మీ ఇష్టం వచ్చిన స్టాల్లో, మీకు నచ్చిన రేట్లలో తీసుకోండి. పరోక్షంగా ఒక అమ్మాయి చదువుకి మనం కూడా హెల్ప్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి ప్రిజన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా ఉందండి. ప్రిజనర్స్కి కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అక్కడ నుంచి వచ్చిన ప్రాఫిట్స్ వాళ్ళ ప్రిజనర్స్కి వేజెస్ రూపంలో ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ డెవలప్మెంట్కి యూజ్ చేస్తారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పటి నుంచి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. మంచి పనులు, మంచి ఉద్దేశాలతో కూడిన వీడియోస్ తీద్దాము. లాస్ట్లో చెప్పడం మర్చిపోయానండి. ఎవరైతే నడవలేరో, అంటే షాపింగ్ చేయాలని ఉంటుంది, అవసరం ఉన్న వస్తువులు కొనుక్కోవాలని ఉంటుంది, అటువంటి వాళ్ళ కోసం నుమాయిష్ అనేది ఈవినింగ్ టైం లోపలనే ఉండేది కాదండి. మార్నింగ్ 11:30 నుంచి 3:30 వరకు 2 వీలర్స్, 4 వీలర్స్ అలో ఉంటాయి. బైక్కి 200, ఆటోకి 300, కార్కి 500 ఇట్లా ఛార్జెస్ ఉన్నాయండి. ఆ ఛార్జెస్ పే చేసి ఆ వెహికల్లో మనము ఈ స్టాల్స్ మధ్యలో నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైతే అవసరమో అక్కడ ఆపి తీసుకొనిటట్టుగా అరేంజ్మెంట్ కూడా ఉందండి. ఇది చాలామందికి తెలియదు. ఇంకొకటి, ఇది ఏదో ఒక్కరోజు ఇట్లా వచ్చి కొనేంత ఉండదండి. ఫస్ట్ మీరు ఓవరాల్గా ఏం స్టాల్స్ ఉన్నాయి, ఎట్లున్నాయని చూడడానికి ట్రైన్ ఫెసిలిటీ ఉంది అండి. ట్రైన్ 40 రూపీస్ ఒక మెంబర్కి. ట్రైన్లో ఫస్ట్ ఏం చేయాలి అంటే, ట్రైన్ ఎక్కి మొత్తం స్టాల్స్ తిరగాలండి. మనకు ఏదైతే అవసరమో అది ఎక్కడ లొకేటెడ్ అయ్యింది అనేది మనం ఒక గుర్తుపెట్టుకొని ఒక కన్క్లూజన్కి వచ్చేసిన తర్వాత ఆ ప్లేస్ను, అంటే మనకి ఏమేమి అవసరము, కుర్తీస్ ఇక్కడ కాశ్మీరీ సిల్క్, ఇట్లా చందేరి సిల్క్ డ్రెస్సెస్ కానీ, వైట్ కుర్తా, చికెన్ కారీ, ఇట్లా వుడెన్ వర్క్స్, మనకి ఏది అవసరమో అది ఎక్కడుందో ఒక షాప్ పేరు అవన్నీ చూసుకొని ఓవరాల్గా ఒకసారి ట్రిప్ వేసి వచ్చామనుకోండి, ఎక్కడెక్కడ ఏముందనేది ఒక ఐడియా వస్తుంది. మనకి ఏం అవసరమో అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా బాగున్నాయండి. ఖర్జూరాలు అన్నీ బాగున్నాయి, డెలిషియస్గా ఉన్నాయి. ఇది ఓవరాల్గా నేను ట్రైన్లో నుంచి తీసానండి. ట్రైన్లో ఒకసారి తిరిగేసి వస్తే మనకు స్టాల్స్ ఏమున్నాయి, మనకి యూజ్ అయ్యే ఐటమ్స్ ఎక్కడ ఏమున్నాయని తెలుస్తుందండి. బ్లాంకెట్స్ ఎక్కడ దొరుకుతాయి, డోర్ మ్యాట్స్ ఎక్కడ దొరుకుతాయి,
ప్రతి ఐటెం మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ విధంగా తిరిగేసిన తర్వాత మనం వాక్ చేసుకుంటూ వెళ్తే ఏ స్టాల్ ఎక్కడుందనే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఈజీగా మూవ్ కావచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.